We want Dr. Ambedkar. Dr. Ambedkar. Dr. Ambedkar. Dr. Ambedkar. Dr. Ambedkar. We want చిత్తూరులో అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టిన వారిని వెంటనే 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 We want Dr. Ambedkar. Dr. Ambedkar. అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను కొంతమంది లోపర్ నా కొడుకులు లుచ్చా నా కొడుకులు శంకర్ జాతి నా కొడుకులు జాతి తక్కువ నా కొడుకులు కొంతమంది దుర్మార్గులైనటువంటి వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో గంగాపురం నెల్లూరు అనేటువంటి నియోజకవర్గంలో మెడపర కుప్పం అని చెప్పేటటువంటి మండలంలో ధవలం అనేటటువంటి గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంటే ఈ దేశానికి దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి ప్రపంచ మేధావి మరి జ్ఞానానికి ప్రాతికైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి గుర్తు తెలియనటువంటి దుండగులు నిప్పంటించడం జరిగింది. ఈ దుర్ఘటనను ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు ఆధ్వర్యంలో ఈ ప్రకాశం జిల్లా ఒంగోలులో అంబేద్కర్ గారి విగ్రహానికి ఎవరైతే నిప్పంటించారో ఆ దుండగుల యొక్క మరి దిష్టి బొమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున దగ్ధం చేయడం జరిగింది. వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖలో ఉన్నటువంటి హోంశాఖ కానీ సాంఘిక సంక్షేమ శాఖ కానీ ఎస్సీ కమిషన్ కానీ మాల కార్పొరేషన్ కానీ మాజీ కార్పొరేషన్ కానీ ఇవి దళితులకు గుండెకాయ లాంటి శాఖల్లో ఉన్నటువంటి వారు నోరు మెదపలేనటువంటి పరిస్థితుల్లో మరి ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో మరి కనీసం పత్రికా ప్రకటన కూడా ఇవ్వకుండా ఈ గంగాపురం నెల్లూరు అనేటటువంటి నియోజకవర్గంలో అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పంటించితే మాట్లాడలేకపోయినటువంటి వీరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు క్షమించరు. మీరు దళిత ద్రోహులుగా మిగిలిపోతారు. వాస్తవంగా దళితుల రిజర్వేషన్ కోటాలో చట్టసభల్లోకి వెళ్ళి కీలక పదవుల్లో ఉన్నటువంటి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు మీరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయలేకపోతున్నారు? వాస్తవంగా మీరు దళితుల ద్రోహులుగా మిగిలిపోతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. అయితే ఈ దుర్ఘటన మీద కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి హుటాహుటిన కలెక్టర్ గారిని ఎస్పీ గారిని పురమాయించి సాయంత్రానికి వేరొక విగ్రహాన్ని పెట్టి అక్కడ మరి నిర్మించడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నా కొడుకైనా సరే అంబేద్కర్ గారి విగ్రహాలకి చెప్పులు దండలేసినా పేడ కొట్టినా వేళ్లు విరిచినా నిప్పులు అంటించినా ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు లేదా నిన్నగాక మొన్న మేము ఒక వీడియోతో మాట్లాడటం జరిగింది. నా కొడుకల్లారా అంబేద్కర్ గారి విగ్రహాలు చూసి గడగడలు ఆడిపోతున్నారు. ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు నిలువెత్తు ఆ రొడుగుల విగ్రహాన్ని చూసి ఆయన నిలువెత్తలను చూసి మరి మీరు గుడ్డల్లో ఉచ్చబోసుకుని చచ్చేసాం కొడుకులు కదా అనే విగ్రహం మేము వీడియో కూడా వేయడం జరిగింది. అయితే వాస్తవానికి ఎక్కడైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో ఈ విగ్రహాల మీద ఈ అశ్లీల కార్యక్రమాలు, ఈ దోపిడీలు, మరి రాళ్ల విసర్జనం, ఏళ్ల విరగదీయటం, ఈ కార్యక్రమాలన్నిటికీ పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర సీసీ కెమెరాల ఫుటేజీలతోటి పర్యవేక్షణలో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క చోట అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటటువంటి సమయంలో లేదా అంబేద్కర్ గారి విగ్రహాల మీద ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నాను. ఏదైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితిలో
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు కఠినమైన చర్యలు అంటే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు దేశద్రోహం కింద కూడా కేసును బనాయించి ఇలాంటి దుర్మార్గమైనటువంటి నా కొడుకుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకొక చోట ఇంకొకరు అంబేద్కర్ గారి విగ్రహాల మీద మరి ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం ఒకసారి మీరు ఆలోచించండి. ఈ దళితుల కోటాలో, రిజర్వేషన్ కోటాలో ఉండి చట్టసభల్లోకి వెళ్ళి ఈ రోజు భోగభాగ్యాలు అనిపించుకుంటూ అలా అంబేద్కర్ గారి విగ్రహానికి, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి, లేకపోతే దళితులకు ఏమైనా మాకెందుకులే, మేము బాగానే ఉన్నాం, మాది కాదు మా అత్తగారిది అనుకొని ఈ రోజు చట్టసభల్లో ఒక కీలకమైనటువంటి పదవుల్లో ఉండి నోరు మెదపలేనటువంటి ఈ నీచమైన అంటే ఇలాంటి చవటలకి, ఇలాంటి దద్దములు, ఇలాంటి చవటలు దద్దములు మా రిజర్వేషన్ కోటాలో మీరు ప్రజాప్రతినిధులకు వెళ్ళటం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. మీరు కింద పైన మూసుకొని మరి స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి దిగొస్తే మరి ఈ చట్టసభల్లో దళితుల సమస్యల మీద, దళితుల అభివృద్ధి మీద, దళితులకు జరుగుతున్నటువంటి నష్టం మీద మరి మాట్లాడగలిగేటటువంటి వారిని మేము ఎన్నుకొని మళ్ళా చట్టసభల్లోకి పంపిస్తామని, కాబట్టి మీరు ఖచ్చితంగా స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఏదైతే ఈ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి దుర్ఘటన గురించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో మరి మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. అన్ని జిల్లాల్లో మరి ఈ యొక్క దుర్ఘటనను ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ వారి దిష్టిబొమ్మలో దగ్ధం చేసి మరి నిరసన తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను.